హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈటీవీ అంటే అందరికీ బాగా గుర్తొచ్చేది సీరియల్స్. ఓల్డెన్ డేస్లో సీరియల్స్ అంటే ఈటీవీ. తర్వాత షోస్ రన్ అయ్యాయి, స్టార్ మహిళ, ఈ కైండ్ ఆఫ్ షోస్. తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వచ్చాయి. దాని తర్వాత వచ్చింది బ్లాక్ బాస్టర్ షో అనేటువంటి జబర్దస్త్. జబర్దస్త్ షోలో స్టార్టింగ్లో జడ్జెస్గా నాగబాబు గారు, రోజా గారు, వీళ్ళతో స్టార్ట్ చేసి ఒక సీజన్ వైజ్ చేద్దాం, ఒక 20 ఎపిసోడ్స్ చేద్దాం, చూద్దాం ఎలా ఉంటుందని జస్ట్ సింపుల్గా ఒక ట్రయల్ ఆ వేలో స్టార్ట్ అయినటువంటి షో జబర్దస్త్. అది తర్వాత ఎంత పెద్ద హిట్ అయిందో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడెప్పుడు గురువారం అవుతుందా, ఎప్పుడెప్పుడు నైట్ 9:30 అవుతుందా, ఎప్పుడెప్పుడు జబర్దస్త్ పెడదామా, ఇలాంటి సిచ్యువేషన్ని క్రియేట్ చేసింది జబర్దస్త్. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ. ఐ థింక్ అరౌండ్ 2013 ఆ టైంలో స్టార్ట్ అయింది జబర్దస్త్. సో ఆ టైంలో ఉన్నటువంటి టీమ్ లీడర్స్ అంతా కూడా మూవీస్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటూ, అంటే అప్పుడే గుర్తుపట్టినటువంటి క్యారెక్టర్స్ చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి టీమ్ లీడర్స్ చేశారు. ధనరాజ్, ఐ థింక్ ధనరాజ్ గారు, వేణు వండర్స్, కొంతమంది ఉన్నారు, వీళ్ళు గుర్తు రావట్లేదు, బట్ ఉన్నారు 6 టీమ్ లీడర్స్. రాకెట్ రాఘవ గారు, రోలర్ రఘు గారు, అండ్ ఇట్లా. సో వీళ్ళందరినీ తీసుకొచ్చి టీమ్ లీడర్స్ని చేసి వాళ్ళ స్కిట్స్ అయ్యి టెలికాస్ట్ అవుతుంటే ఎంత ఎంజాయ్ చేస్తూ, ఎంత నవ్వుకునే వాళ్ళు, అంత ఎంజాయ్ చేసేవాళ్ళు తెలుగు ఆడియన్స్. సో అది విస్తృతంగా ఓన్లీ ఫర్ తెలుగు రాష్ట్రాలే కాదు, ఇండియాలో ఎక్కడ తెలుగు వాడున్నా కూడా ఆ షోని గుర్తుపట్టారు, ఆ షోని అందరూ ఓన్ చేసుకున్నారు. ఇంకా హైలైట్ ఏంటంటే విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఆ షోని ఓన్ చేసుకున్నారు. జబర్దస్త్ వస్తుందంటే తెలియకుండానే ఒక మంచి కిక్ ఉన్న షో లాగా అందరూ ట్రీట్ చేశారు జబర్దస్త్. బట్ అది ఇప్పటికీ అరౌండ్ 575, జబర్దస్త్ 575, ఎక్స్ట్రా జబర్దస్త్ 475, 100 ఎపిసోడ్స్ డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. సో ఇప్పుడు ఏమైందంటే అందరికీ ఒక హార్ట్ బ్రేకింగ్ న్యూస్. నిన్న ఒక ప్రోమో వచ్చింది జబర్దస్త్ నుంచి, ఎక్స్ట్రా జబర్దస్త్ ఆపేస్తున్నట్లుగా. జబర్దస్త్ థర్స్డే, ఎక్స్ట్రా జబర్దస్త్ ఫ్రైడే వస్తుంది. ఇప్పుడు ఫ్రైడే ఎక్స్ట్రా జబర్దస్త్ రావట్లేదు. సో కష్టమే అందరికీ, చాలామంది మిస్ అవుతూ ఉంటారు జబర్దస్త్ని. అంటే నాకు అనిపించింది కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. అంటే మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు అని. మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తే రీజన్స్ ఏమై ఉండొచ్చు నేనైతే రాసి పెట్టాను. సో చూద్దాం ఒకసారి, బ్రేక్ డౌన్ చేసి ట్రయల్ చూద్దాం ఒకసారి. సో స్టార్ కామెడీ లేకపోవడం. సో స్టార్ కామెడీ అంటే మీ అందరికి తెలుసు, స్టార్టింగ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ స్టార్ టీమ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టార్ కామెడీస్ అనమాట. అంటే వాళ్ళు ఎలా ఉండేదంటే వాళ్ళ స్కిట్ వస్తుందంటే పోటాపోటీగా ఉండేది. ఎంత పోటాపోటీగా ఉండేదంటే వేణు వండర్ కానీ, ధనరాజ్ కానీ, రోలర్ రఘు కానీ, రాకెట్ రాఘవ కానీ, ఎవరో ఉన్నారు అరౌండ్ ఇంకో 2 గుర్తురాట్లేదు. బట్ సో వాళ్ళ స్కిట్స్ వస్తున్నాయంటే ప్రతి ఒక్కరికి పోటాపోటీగా ఉండేది. తర్వాత వాళ్ళు వేరే షోస్ అనో వేరే సినిమాలనో లైక్ వాళ్ళందరూ డివేట్ అవుతూ వెళ్ళిపోయారు. అప్పుడే వాళ్ళ టీంలో ఉన్నటువంటి ఎవరైతే కంటెస్టెంట్స్ ఉంటారో వాళ్ళే టీమ్ లీడర్స్గా మారారు. సుడిగాలి సుధీర్, ధనరాజ్ గారి టీంలో నుంచి కొంతమంది వచ్చారు, రాకేష్, కిరాక్ ఆర్పి, ఇలాంటి క్యాండిడేట్స్ వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళ టీంలు అలా రన్ అవుతూ జబర్దస్త్ ఒక బ్లాక్ బాస్టర్ షోగా ఎప్పుడైతే కన్వర్ట్ అయ్యిందో, మంచి రెవెన్యూ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యిందో యూట్యూబ్ నుంచి కూడా. సో వీళ్ళు ఏం చేశారంటే దీన్ని ఎక్స్ట్రా యాడ్ చేసి ఎక్స్ట్రా జబర్దస్త్ అని వేరే ఇంకొక రోజుకి ఎక్స్టెండ్ చేద్దాం, 2 కేటగిరీస్గా డివైడ్ చేద్దాం అని వీళ్ళు సెట్ చేశారు. అది వర్కౌట్ కూడా అయింది బికాస్ ఆఫ్ ద స్టార్ కామెడీ. సుడిగాలి సుధీర్, గెటప్ సీను, వీళ్ళు ఒకటి, ఆది, అదిరే అభి. సో ఇలాంటి వాళ్ళందరూ ఉండడం వల్ల, ఆ స్టార్ కామెడీ స్కిట్స్ చేయడం వల్ల, సో అవి అంత హైలైట్ అవుతూ వచ్చే మంచి వ్యూవర్షిప్ వచ్చేది, పోటాపోటీగా ఉండేది. సో వీళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోతూ కొంచెం తగ్గుతూ వచ్చారో అప్పటికే డౌన్ఫాల్ అవడం స్టార్ట్ అయింది. కాకపోతే కొంతమంది క్యాండిడేట్స్ వల్ల, కొత్త ఆర్టిస్ట్ని తీసుకురావడం వల్ల జబర్దస్త్ అనేది దాని స్టాండర్డ్స్ని అది పూర్తిగా కోల్పోకుండా ఎంతో కొంత దాన్ని అది కాపాడుకుంటూ వచ్చింది. బట్ రీసెంట్ టైంలో మీరు గమనించారంటే దెర్ ఈజ్ నో ఎనీ స్టార్, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రాకెట్ రాఘవ గారు మాత్రమే. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన సుమారుగా 475 ఎక్స్ట్రాలో ఉన్నాయి. జబర్దస్త్ ఆయన చేస్తాడు 575 స్కిట్స్లో. ఐ థింక్ ఆయన అన్ని స్కిట్స్ ఆయన చేశాడు యాజ్ ఎ టీమ్ లీడర్గా. ఎంత కష్టం అంటే అంత కష్టం. ఒక సంస్థలో సుమారుగా
10 ఇయర్స్ పైనే, 10 ఇయర్స్ అనుకుందాం. 10 ఇయర్స్ నుంచి అంత స్ట్రాంగ్గా ఒక అతను అసలు ఒక సంస్థలోనే ఉండడం, ఆయన నమ్ముకొని, ఆయన కామెడీని, ఆయన టైమింగ్ని, అంటే ఆయన స్కిట్స్ని ఎవరు పెద్దగా ఎంజాయ్ చేయకపోయినప్పటికీ, బట్ ఆయన స్కిట్స్ కంటే ఒక రెస్పెక్ట్ ఉంది. ఆయన స్కిట్స్ అంటే ఒక ఫ్యామిలీ కూర్చొని చూసే స్కిట్స్ లాంటివి ఉంటాయని. ఇట్లా వల్గర్గా మాట్లాడు, ఇంకేదో ఒక డీగ్రేడ్ లాగా ఎట్లా అంటే అట్లా లూజ్ పంచెస్ వేసి ఏదో బూతులు డబుల్ మీనింగ్స్ వాడి ఎట్లా పడితే అట్లా కామెడీ చేయడం, క్లీన్ అండ్ నీట్ కామెడీ ఉంటుంది ఆయన స్కిట్స్. సో ఆయన మాత్రం ఎప్పటివరకు ఉన్నాడంటే ఆయన మాత్రం రీజింగ్గా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. ఎందుకంటే ఎన్ని చేంజెస్ అయినప్పటికీ ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు లాంగ్ రన్ కంటిన్యూ అయ్యారు. సో స్టార్ కాస్టింగ్ లేకపోవడమే రీజనా? మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సెకండ్ది, ఫేక్ స్మైల్స్ అండ్ చీట్ లాఫ్స్. అబ్బా, అంటే ఒక స్కిట్ని ఎడిట్ చేస్తున్నప్పుడు స్కిట్లో ఎలాంటి ఫన్ ఉండదు, ఎలాంటి అంటే ఎలా చెప్పాలంటే అట్లీస్ట్ కొంచెం కూడా చూడబుద్ది అవ్వదు. అలాంటి స్కిట్స్ చేస్తారు కొంతమంది. బట్ అయినప్పటికీ అలాంటి స్కిట్స్ని మంచి ఎడిటింగ్ రూమ్లో కూర్చొని హ్యాపీగా ఎక్కడెక్కడ ఏమేమి లాఫ్స్ వేయాలో, ఎక్కడెక్కడ చీట్ లాఫ్స్ వేయాలో, అంటే ఒక పంచ్ ఉంటుంది. అబ్బా, చాలా చాలా సింపుల్గా ఉంటుంది ఆ పంచ్. అసలు నవ్వాలో లేదో అన్నట్టు ఉంటాం మనం. వీళ్ళు ఏం చేస్తారు ఎడిటింగ్ రూమ్లో, వీడేసిన దానికి ఒక సౌండ్ యాడ్ చేసి ఏదో ఒక పంచ్ వేసి అక్కడ పంచ్ సౌండ్ వేసి జడ్జెస్ లాఫ్ చూపించేస్తాడు. అంటే మనకు అర్థమైపోద్ది ఇంకా ఇక్కడ నవ్వాలేమో అని మనం తెలియకుండా మనం అవుతున్నాం. సో ఇంత ఫూలిష్ ఎడిటింగ్ ఉంటుంది. తప్పులేదు, ఎడిటింగ్ చీట్ లాఫ్స్ చేయొచ్చు, కానీ ఎట్లా అంటే ఇంకా అసలు నవ్వులేని దగ్గర కూడా క్రియేట్ చేసి బలవంతంగా ఇరికిచ్చి లాఫ్స్ చేయడం, ఈ జనాలు ఇరిటేట్ అయ్యి విసిగొచ్చి, సో వాళ్ళకి ఇంకా చూడబుద్ధి అవ్వకుండా చేసేలా చేసిందేమో నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ బోరింగ్ స్కిట్స్ ఎలా ఉండాలంటే, అనుకుంటే కొత్తగా రాయొచ్చు, వాళ్ళు కష్టపడితే మంచి థింకింగ్. ఇప్పుడు చెమ్మక్ చంద్ర గారి స్కిట్స్ ఉన్నాయి. ఆయన స్కిట్స్ ఎట్లా ఉంటాయంటే హోమ్లీగా, ప్రతి స్కిట్కి రిహార్సల్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే ఆయన అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆయన కంటెస్టెంట్స్, ఆయన ఎవరైతే ఆ టీంలో ఉంటారో వాళ్ళని అడిగి చూడండి ఎవరినైనా, అంత రిహార్సల్ మీద అంత పక్కాగా ఉంటారు ఆయన. ఇప్పుడు ఒక డైలాగు, ఆ డైలాగ్ తర్వాత ఈ డైలాగు, దాన్ని ప్రాక్టీస్ చేస్తారు, నోట్తో చెప్పేసి కామ్ అయిపోరు. మిగతా టీమ్ లీడర్స్ అలా ఉండదు. ఎలా అంటే ఇది 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 ఇట్లా చిన్నగా అట్లా రాసుకొని అట్లా చెప్పుకొని ఎక్కేస్తారు స్టేజీ. చమ్మక్ చంద్ర లాంటి వ్యక్తులకు అలా కాదు. వాళ్ళు ఎంతంటే వాళ్ళు ప్రొఫెషనల్గా, చాలా ప్రొఫెషనల్గా ఈ డైలాగ్ తర్వాత ఈ డైలాగ్, దీని తర్వాత ఇలా చేయబట్టే చమ్మక్ చంద్రకి హైయెస్ట్ రెమ్యునరేషన్ జబర్దస్త్లో. ఒక స్కిట్కి 1,70,000 ఆయన హైయెస్ట్ అమౌంట్. ఇది అన్ని కట్ అయిపోగా 1,30,000 చేతికి వస్తాయి అనుకున్నాం. అంత రావడానికి కారణం ఏంటి? కష్టపడతారు కాబట్టి. ఏదో ఊరికే చేసేస్తున్నాం అన్నట్టుగా చేయరు, కష్టపడతారు. సో వాళ్ళకి అందుకే ఆ రెస్పెక్ట్, ఆ వ్యూవర్షిప్ ఆన్ సమ్ స్కిట్స్ ఓన్లీ. అంటే కొన్ని స్కిట్స్ మాత్రమే వ్యూవర్షిప్ ఉండడమా? అంటే మీరు గమనించారంటే హైపర్ ఆది ఉన్నప్పుడు ఆది స్కిట్లు మాత్రమే హయ్యర్ వ్యూవర్షిప్లో ఉంటాయి, అంటే మిలియన్ల కొద్ది వ్యూస్లో ఉంటాయి. మిగతా ఈ వెంకీ మంకీస్, రాకేష్ గారు ఇలాంటి వాళ్ళ స్కిట్స్ ఇవన్నీ పెద్దగా వర్కౌట్ అవ్వవు. సో అట్లా అంటే కొన్ని స్కిట్స్ మాత్రం వ్యూవర్షిప్ ఉండి మిగతా స్కిట్స్ లేకపోవడమా? అంటే ఒక స్కిట్ ద్వారానే షో మొత్తం రన్ చేయలేం కదా, ఒకరి టీం ద్వారానే. సో అట్లా ఒకరికి ఎక్కువగా ఉండి ఒకరికి తక్కువగా ఉండడమే రీజనా? సో మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అండ్ వెల్ నోన్ జడ్జెస్ లేకపోవడమా? సో మీరు గమనించారంటే జబర్దస్త్లో చాలామంది వాళ్ళ లైఫ్ చేంజ్ అవ్వడానికి కారణం ఐ థింక్ జడ్జెసే. రోజా గారు, నాగబాబు గారు అండ్ యాంకర్ కూడా, బట్ మెయిన్ వీళ్ళే. జడ్జెస్గా వీళ్ళిద్దరు ఉన్నప్పుడు ఇద్దరికి ఒక ఈక్వల్ ప్రయారిటీ ఉండేది బయట. రోజా గారికి ఎంత ఉందో ఈయనకు కూడా అంతే ఉండేది. సో ఇద్దరికి ఈక్వల్గా ఉండేది. సో అంత పబ్లిసిటీ ఇద్దరికి ఉంది కాబట్టే వాళ్ళిద్దరు కూర్చున్నప్పుడు ఆ షోకి ఒక బలం అనేది వచ్చింది. బట్ వాళ్ళలో ఒకరు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అంటే మరీ అంత ఫేమ్ ఉన్న వాళ్ళని అయితే తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు. లైక్ మనో గారు కావచ్చు, కొంతమంది ఐ థింక్ ఇప్పుడు రీసెంట్ కృష్ణ భగవాన్ గారు కూడా ఓకే, బట్ పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఆవిడ ఉన్నారో ఆవిడకి అంత ఫేమ్ లేదు, అంత వెల్ నోన్ యాక్ట్రెస్ ఏం కాదు ఆవిడ. కాకపోతే మంచి వ్యక్తిగా అయితే ఓకే, నేను అంటే ఫేమ్ పరంగా అంత వెల్ నోన్ పర్సనాలిటీ అయితే కాదు రోజా గారితో కంపేర్ చేస్తే. సో ఇట్లాంటి వెల్ నోన్ జడ్జెస్ లేకపోవడమా?
అండ్ కొంతమంది జడ్జెస్లో వాళ్ళు చేసే గైడెన్స్ కూడా ఉంటుంది. ఏదైనా టీం లీడర్ తప్పు చేస్తే జడ్జి గైడ్ చేస్తాడు పిలిచి, అరే ఇట్లా కాదు ఇట్లా చేయని. సో అలాంటి గైడెన్స్ లేనప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో మీకేమనిపిస్తుంది, ఇప్పుడున్న జడ్జెస్ ఓకేనా? నిజంగా నాగబాబు గారు ఉంటే ఆయనకు మళ్ళీ బ్యాక్ టు జబర్దస్త్ అయ్యి ఉంటే జబర్దస్త్ లేసే అవకాశం ఉండేదా? మీ ఒపీనియన్ అయితే చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ ఫ్యామిలీ సెక్షన్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ టు సీక్రెట్ ఎవరైతే మీకు ఎలా చెప్పాలి, బీటౌన్ అంటారు కదా, సో బీటౌన్ ఆడియన్స్ ఆ కైండ్ ఆఫ్ ఎవరైతే బూతులు ఎంజాయ్ చేస్తారో, బూతులు మాట్లాడుతుంటే ఎంజాయ్ చేస్తుంటారో వాళ్ళ స్థాయికి స్కిట్స్ రావడమా? అంటే గోల్డెన్ స్కిట్స్ చూస్తే అంత పవర్ఫుల్గా అంత నవ్వించలేనప్పటికీ బట్ బాగుండేది షో చూస్తున్నప్పుడు. నాకు బాగా గుర్తు, జబర్దస్త్ చూడడం కోసమే అది పనిగా న్యూస్ అయిపోయిన తర్వాత వెయిట్ చేసేవాళ్ళం మా ఫ్యామిలీ మొత్తం. సో జబర్దస్త్ అయిపోయిన తర్వాత బంధువులకు ఫోన్ చేసి ఈరోజు స్కిట్ చూసావా, ఈ స్కిట్ చూసావా అంటే ప్రోమో వస్తే చాలు టీవీకి అతుక్కుపోయేవాళ్ళం. జబర్దస్త్ ప్రోమో వస్తుందంటే అతుక్కుపోయేవాళ్ళం. ఎలా ఉంటుంది, నెక్స్ట్ స్కిట్ ఏంటి, ఎలా చేస్తారు, రేపు గురువారం, ఓహో ఎపిసోడ్ రేపు గురువారమా, అయితే గురువారం ఖచ్చితంగా మేల్కొని ఉండాలని ఖచ్చితంగా మేల్కొని 10:30 వరకు, అది 9:30 to 11 అప్పుడు అనుకుంటా 11 వరకు వచ్చేది. అప్పటి వరకు మేల్కునే వాళ్ళం. కొంతమంది స్కిట్ల కోసమే అది పనిగా వెయిట్ చేసేవాళ్ళం. ఐ థింక్ నేనైతే నాకు బాగా నచ్చిన చలాక్ చెంటి స్కిట్ కోసం వెయిట్ చేసేవాడిని నేను. అండ్ చంద్ర గారి స్కిట్స్ కోసం కూడా వెయిట్ చేసేవాడిని. వాళ్ళ స్కిట్ అయిపోయిన వెంటనే చూసేసి బాగా నవ్వుకొని పోయి పడుకునేవాళ్ళు. సో అలా ఉండేది. అంత ఆదరణ పొందినటువంటి జబర్దస్త్ ఈరోజు ఈ సిచ్యువేషన్ రావడానికి కారణం ఏంటి? ఎవరి వల్ల ఇలాంటి సిచ్యువేషన్కి వచ్చింది? ఎందుకు వల్గారిటీ యాడ్ చేస్తేనే కామెడీయా? వల్గారిటీ యాడ్ చేయకుండా క్లీన్ కామెడీ చేయలేరా? మరి రాకెట్ రాఘవ గారు ఎలా చేస్తున్నారు? సమ్ స్కిట్స్ చేస్తున్నటువంటి కొంతమంది టీమ్ లీడర్స్ ఎలా చేస్తున్నారు క్లీన్ కామెడీ? డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడినట్ట, అది ఇట్లా దేని ప్రాస్టిట్యూషన్ గురించి, దాని గురించి, వీళ్ళ గురించి, బాడీ షేమింగ్, ఇలాగే ఎన్నెన్నో రకరకాలుగా మాట్లాడుతూ యూజ్ చేస్తూ ఇట్లాంటి డౌన్ఫాల్ అయ్యి దిగజారి మీ స్టాండర్డ్స్ మీరు దిగజార్చుకొని జబర్దస్త్ స్టాండర్డ్స్ దిగజార్చి ఇంత చేసి ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ లేకుండా చేశారు, జబర్దస్త్ ఓన్లీ మిగిలేటట్టుగా చేశారు. సో మీ ఒపీనియన్ ఏందనేది మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నాకు అనిపించింది చెప్తున్నాను అంతే. ఇప్పుడు ఇవే ఓన్లీ ఇప్పుడున్నటువంటి రేపు రాబోతున్నటువంటి ఎపిసోడ్లో కొంతమంది మాత్రమే ఉన్నారు. ఇమాన్యుయల్, రామ్ ప్రసాద్, బుల్లెట్ భాస్కర్ అండ్ నూకరాజు, ప్రవీణ్, రాకెట్ రాఘవ గారు, ఇంకెవరో ఒకరు ఉన్నారు, ఐ ఫర్గాట్ దట్ నేమ్. సో ఒక 7 మన తాగుబోతు రమేష్ గారు. సో వీళ్ళని పెట్టి అయితే జబర్దస్త్ని రన్ చేస్తున్నారు. 7 టీమ్ లీడర్స్ వచ్చారు. ఐ థింక్ ఇది 1.5 hourగా చేంజ్ చేసి, అంటే మళ్ళీ ఓల్డెన్ డేస్లో ఎలాగైతే 1.5 hour రన్ చేశారో, సో 6 skitsతో ఇప్పుడు 7 skitsతో 1.5 hour రన్ చేసే అవకాశం అయితే ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది. సో చేస్తే మంచిదే, బట్ కాకపోతే ఇప్పుడు రీసెంట్ టైంలో యాడ్ అయినటువంటి కొన్ని టీమ్స్ని అయితే తీసేశారు. ఈ లక్కీ లక్ష్మణ్, మన సద్దాం అన్న, సో వీళ్ళందరినీ అయితే తీసేశారు. సో వీళ్ళకి మళ్ళీ కష్టకాలం అనే చెప్పుకోవాలి. వాళ్ళు కొంతమంది సినిమాలు ఉంటాయి, కొంతమందికి ఉండవు, ఈవెంట్స్ చేసుకొని లైఫ్ గడపాల్సి ఉంటుంది. సో అలాంటి అంటే ఇప్పుడు ఒక హీరో వచ్చాడు, సుడిగాలి సుధీర్ అంటే ఇప్పుడు బుల్లితెర మెగాస్టార్ అని చెప్తున్నారు అందరూ. సో అతను కాక శకలక్ శంకర్ లాంటి ఒక గ్రేట్ కమెడియన్ ఆర్టిస్ట్, అతను ఒక గెటప్ సీన్ రీసెంట్గా రాజు యాదవ్తో ఆయన ఒక హీరోగా ఆయన వచ్చాడు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది, ఒకరని కాదు, జబర్దస్త్ ద్వారా సత్య నా ఫేవరెట్, అందరికంటే కూడా హానెస్ట్గా చెప్తున్నా, జబర్దస్త్లో అందరికంటే నా ఫేవరెట్ సత్య. ఇప్పుడు ఏదైతే కమెడియన్గా చేస్తున్నాడో సత్య అంటే ఒకసారి కలిసి మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది ఆయన చాలా మంచి వ్యక్తి అండ్ వెల్ టాలెంటెడ్. అతనికి ఎంత టాలెంట్ ఉందో అసలు కొన్ని సినిమాలు యూజ్ చేస్తున్నారు, కొన్ని సినిమాలు యూజ్ చేయట్లేదు. బట్ యూజ్ చేసుకుంటే సునీల్ గారి స్థాయిని బీట్ చేసే అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి సత్య. సో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వీళ్ళని పెట్టి మాత్రమే చేస్తున్నారు, స్కిట్స్ చేయబోతున్నారు.
ఐ థింక్ మళ్ళీ మళ్ళీ టీమ్స్లో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచిగా కామెడీ చేస్తూ ఉంటే మళ్ళీ ఎక్స్ట్రా జబర్దస్త్గా మార్చే అవకాశం ఉంది ఇప్పటికీ. ఎందుకంటే మల్లెమాల స్లాట్ అది, వాళ్ళ టైం అది. సో వాళ్ళ ఇష్టం, వాళ్ళు అనుకుంటే మళ్ళీ పెట్టగలరు. కాకపోతే ఎవరైతే ఇప్పుడున్నటువంటి ఈ టీమ్స్ ఏదైతే కొత్తగా ఈ 7 టీమ్స్ ఉన్నాయో, ఈ 7 టీమ్స్లో చేసినటువంటి కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ టాలెంట్ని మంచిగా చూపించుకోండి. మీకంటూ ఒక టీం ఇస్తారు, మీకంటూ ఒక ఆపర్చునిటీ ఇస్తారు. ఇచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా యూజ్ చేసుకొని యూటిలైజ్ చేసుకొని మీ ఒక సొంత బాణిని మీరు ఏర్పరచుకోగలిగితే మీకు తప్పనిసరిగా తిరుగుండదు. మీకంటూ పీపుల్లో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవచ్చు. ఛానల్కి మీరు మంచి పేరు తీసుకురావచ్చు. అండ్ ఇప్పుడు ఎవరైతే ఈ ఎక్స్ట్రా జబర్దస్త్కి సంబంధించి ఎవరైతే యూనిట్ వీళ్ళందరూ బతుకుతున్నారో వాళ్ళందరికీ మళ్ళీ తిరిగి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో జాగ్రత్తగా మీ పని మీరు చేసుకోండి. ఆల్ ద బెస్ట్ గైస్. 7 టీమ్ లీడర్స్ అందరికీ మా ఛానల్ తరఫున చెప్పలేం. సో జబర్దస్త్ ఆగిపోవడం గురించి మీరేమనుకుంటున్నారు? ఎక్స్ట్రా జబర్దస్త్ ఉంటే బాగుంటుందా, పోతే పోయింది అనుకుంటున్నారా? సో మీ ఒపీనియన్ అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట బటన్ అయితే కొట్టండి, ఎందుకంటే అప్పుడే మీకు వీడియోస్ అన్ని నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.